ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీతి మార్గమునందు జీవము గలదు, దాని త్రోవలో మరణమే లేదు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనము. ఇన్ ద వే ఆఫ్ రైచియస్నెస్ there is life, along that path is immortality. Proverbs chapter 12 verse 28. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతి మార్గములో అనగా దేవుని యొక్క మార్గములో జీవమున్నది. ఆయన మార్గములో శాంతి సమాధానం ఉన్నది. ఆయనతో నడుస్తున్నప్పుడు ఏ భయము మనల్ని ఆవరించదు, ఏ సమస్య మనల్ని ఏమీ చేయలేదు. ఆయన మార్గము మనకు ఎంతో సురక్షితమైనది అని వాక్యము సెలవిస్తుంది. ఆ త్రోవలో మరణమే లేదు అని అనగా ఆ త్రోవ మనల్ని నేరుగా నిత్య జీవానికి తీసుకొని వెళ్తుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీ జీవితంలో మరణ భయం వెంటాడుతుందేమో, మరణ ఛాయలు అలుముకున్నాయేమో. నీ అనారోగ్యం వలన, నీ బలహీనత వలన, నీ యొక్క ఆత్మీయ శరీర లోపం వలన సరిగ్గా పని చేయలేక, సరిగ్గా ఉద్యోగము చేసుకోలేక, ఎక్కడ కూడా స్థిరత్వమే లేక నువ్వు ఉన్నావేమో, భయముతో బ్రతుకుతున్నావేమో. యేసయ్య దగ్గరికి రా, ఆయన యొక్క మార్గములో ప్రవేశించు, నీకు జీవం వస్తుంది. నిన్ను మరణము ఏమీ చేయలేదు. ఉత్తర అంటార్కిటికా సముద్ర ప్రాంతంలో బర్ముడా ట్రయాంగిల్ అనే ఒక ప్లేస్లో నుండి విమానాలు వెళ్ళడానికి చాలా భయపడతాయి. ఎందుకంటే ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు అక్కడున్న వాతావరణ ప్రభావం వలనో మరే ఇతర కారణాల వలనో తెలియదు కానీ విమానాలన్నీ ఒక్కసారిగా కంట్రోల్ తప్పిపోయి ఆ సముద్రంలో పడిపోవడం జరుగుతుంది. ఎంతో ప్రమాదకరమైన ఈ యొక్క మార్గం గుండా ఎవ్వరు కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే అక్కడ సమస్య ఉంది, మరణం పొంచి ఉంది. అదేవిధంగా దేవుని యొక్క మార్గం కాక వేరే మార్గమందు మరణం ఉంది. చూడ్డానికి బాగానే కనబడతాయి కానీ ఆ మార్గం గుండా వెళ్తుంటే అర్థమవుతుంది, అసలు నేను ఈ మార్గంలోకి ఎందుకు వచ్చాను అని అనిపిస్తుంది. అందులో పాపం ఉంది, అందులో మోసం ఉంది, అందులో నమ్మక ద్రోహం ఉంది, అందులో వేదన ఉంది. అది చీకటి మయమై ఉంటుంది, ఎంతో భయంకరంగా ఉంటుందండి. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారు ఎంతో చక్కగా అన్ని విషయాల్లో ఏ కొదువ లేకుండా, ఎవరిని గురించినటువంటి భయము లేకుండా, దేనికి కూడా లోటు లేకుండా ఎంతో సేఫ్గా జీవిస్తున్నారు. తన తండ్రి కూడా వారికి ఏది తక్కువ చేయలేదు. ఇలా వారి యొక్క జీవితం ఆనందంగా కొనసాగుతుండగా సడన్గా ఒకరోజు చిన్న కుమారుడిలో మార్పు వచ్చింది. నా ఆస్తి నాకు కావాలి, నేను నాకు నచ్చినట్లు జీవిస్తాను, నాకు నచ్చిన ప్రాంతానికి వెళ్తాను అని గొడవ పెట్టాడు. ఎందుకు సడన్గా చిన్న కుమారునిలో మార్పు వచ్చి ఉంటుంది? మనం ఆలోచన చేస్తే అతని స్నేహితులు ప్రేరేపించి ఉండొచ్చు, లేదా అతనే ఈ బయట లోకం చూసి ఆకర్షితుడై మా తండ్రి ఇంట్లో ఏమి లేదు, బయట లోకంలో చూడు ఎంత మంచిగా ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారో అని అనుకొని ఉండొచ్చు. ఏదైతేనేమి గొడవ పడి ఏదో ఒకటి చేసి తనకు రావాల్సిన ఆస్తిని తీసుకొని తనకు నచ్చినట్లు జీవించడం మొదలుపెట్టాడు. తిరిగాడు, తాగాడు, బెట్టింగ్ పెట్టాడు, చెడు వ్యాపారాలు చేశాడు. ఆస్తంతా అయిపోయింది, చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఎవరైతే తనను ప్రేరేపించారో వారు ఒక్కరు కూడా అతనితో పాటు లేరు. ఏ లోకమైతే ఆకర్షించిందో ఆ లోకంలో ఒక్కరు కూడా తనకు సహాయం చేయడం లేదు. తినక చచ్చిపోతానేమో అని మరణ భయము, అందరిచే మోసపోయాను అనే అవమానము, ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయానని పందులు మేపే జాబ్లో జాయిన్ అయ్యాడు. ఆఖరికి పందులు తినే పొట్టు తినాలి అని అనుకున్నాడండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, తన తండ్రిని వదిలివేసిన తర్వాత ఎలా ఉన్నాడు? ఈ రోజున ఎంతో మంది విశ్వాసులు ఈ లోకానికి ఆకర్షింపబడుతున్నారు. ఆ మార్గము బాగుంది అని అనుకుంటున్నారు, ఏదో చెయ్యొచ్చు, ఏదైనా సాధించొచ్చు అని భ్రమపడుతున్నారు. ఆ త్రోవలో మరణం ఉంది, ఆ త్రోవలో సమాధానము లేదు అని తెలుసుకోలేకపోతున్నారు. చిన్న కుమారుని కోసం తన తండ్రి వెయిట్ చేస్తున్నారు.
చేస్తున్నట్లు నీ కోసం కూడా యేసయ్య వెయిట్ చేస్తున్నాడు. మరణకరమైన మార్గములో నుండి బయటికి రా. ఆ పాపపు జీవితానికి ముగింపు పలుకు. ఇంతవరకు మోసపోయింది, ఇంతవరకు నిందింపబడింది, ఇంతవరకు కోల్పోయింది చాలు. యేసయ్య మార్గంలోనికి రా. ఆ మార్గంలో జీవముంది. నీకు జీవాన్ని ఇస్తుంది, నీకు సమాధానాన్ని ఇస్తుంది, నీ కుటుంబానికి సంతోషాన్ని ఇస్తుంది. నీకు ఆ మార్గము ఆరోగ్యాన్ని ఇస్తుంది, ముఖ్యంగా ధైర్యాన్ని ఇస్తుంది, జీవితం పైన ఆశ కలిగేలా చేస్తుంది. కాబట్టి ఆలోచించకు. నీకు స్వస్థత కావాలంటే, నీకు విడుదల కావాలంటే, నీవు ఆనందంగా జీవించాలంటే నీతి మార్గములో ప్రవేశించు. మరణమే లేని త్రోవలో ప్రయాణించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృప కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి అయా, మరణాన్ని జయించిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. మీ యొక్క మార్గము నీతి మార్గమని, ఆ యొక్క మార్గమునందు నడుచు వారికి జీవము కలదని, మీ యొక్క త్రోవల్లో నడుచు వారికి మరణమే లేదని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు సొంత మార్గాన్ని వెతుక్కుంటూ నష్టపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, అనాథలుగా విరవబడిన స్థితిలో, ఒంటరైన స్థితిలో బిడ్డలు ఉంటుండగా వారిని తండ్రి మీరు లేవనెత్తండి. ప్రభువా అయ్యా, వారు ఏదైతే కోల్పోయారో తిరిగి రెండంతల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయండి. అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి. అరికాలు మొదలుకొని నన్నెత్తిన వరకు ప్రభ సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించమని, అయా మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని, మరణ భయము నుండి వారికి విడుదల దయచేయమని, అయా ఐసీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తమని అయా వేడుకుంటున్నాం. కృప చూపించండి. మీ కనికరము, మీ కటాక్షము బిడ్డలపై ఉంచమని వేడుకుంటున్నాం. అప్పుల ఊబిలో నుండి వారిని పైకి లేవనెత్తండి. అవును ప్రభా, అప్పు తీర్చుకోలేక సతమతం అవుతూ మరి ప్రభా తిరిగి ఎలా చెల్లించాలో తెలియక ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని ధైర్యపరచండి. నిబ్బరం కలిగి ప్రభువా అయ్యా మీ యందు విశ్వాసం ఉంచి వారు చేసుకోవడానికి పనిని కల్పించమని, ఆ అప్పును యేసునామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. బిడ్డలు చేస్తున్న ప్రయత్నాలన్నిటిని మీరు సఫలం చేయండి. అయ్యా, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళే మార్గం అంతటిని నేను సరళం చేస్తానంటున్నారు ప్రభా. ఆ వాగ్దానము బిడ్డలకు దయచేయండి. వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని మరి సక్సెస్ చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా వివాహాల విషయంలో మీ యొక్క చిత్తమును బిడ్డలకు బయలుపరచండి. ప్రభువా అయా మరి తండ్రి తల్లిదండ్రులకు మరి తండ్రి ఇష్టమైనటువంటి వివాహము బిడ్డలు చేసుకోవడానికి సహాయం చేయండి. వారి సొంత నిర్ణయాలు కాకుండా ప్రభా మీ యొక్క చిత్తాన్ని బిడ్డల జీవితంలో నెరవేర్చండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య విభేదాలతో ఎంతో మంది ప్రభా ఈ రోజున విడిపోయిన స్థితిలో ఉన్నారు. నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకొని అయా ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగి వారి యొక్క కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. వారికి ఇచ్చిన గర్భఫలాన్ని దీవించండి. నూరంతల ప్రతిఫలము వారికి మీరు అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభువా చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు ప్రతి యవన బిడ్డకు మీరు తోడుగా ఉండండి. తండ్రి త్రాగుడుకు ఎడిక్ట్ అయిన ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. అదేవిధంగా నా ప్రభువా ఇంకా ప్రభ చెడు వ్యసనాలకు ప్రభువా వ్యభిచార వ్యసనాలకు బిడ్డలు బానిసలై ఉంటుండగా ప్రభా ఆ యొక్క వ్యసనాల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగి మీ రక్షణలో కొనసాగునట్లుగా కృప చూపించండి. అదేవిధంగా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. అయ్యా ఇంకా మారు మనస్సు లేక ఉన్న బిడ్డలకు మారు మనస్సును దయచేయండి. బాప్తీసం తీసుకొని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించండి. అంతేకాకుండా ప్రభా ఎందరైతే ఈ రోజున నా తండ్రి అయా కోర్టు సమస్యల చేత నలిగిపోతున్నారో వారికి విడుదలను అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు సంతానం లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా వారికి సంతానాన్ని అనుగ్రహించండి. అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. నా ప్రభువా కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభువా దైవజనులు
దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ కూడా మీరు బలపరచండి. వారు తండ్రి మీ యొక్క సువార్తను ప్రకటిస్తుండగా వచ్చే ప్రతి అడ్డంకులను, ఆటంకాలన్నిటిని యేసు నామములో లయపరచండి. అదేవిధంగా మిషనరీస్ ని దీవించండి, సంఘాలను విస్తరింపచేయండి. దేశాన్ని అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సమయోచితమైన జ్ఞానాన్ని అధికారులకు మీరు దయచేయండి. అయా అధికారులను తండ్రి మీ యొక్క ఆత్మచేత నింపి నడిపించి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా అయా మరి ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి నా ప్రభువా. మీరే తండ్రి వారి మార్గములన్నింటినీ సరళము చేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.